హాయ్ ఆల్. బాలీవుడ్ బాదుషా కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఈ పేరు చెబితే ఇండియా వ్యాప్తంగా తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇండియా వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్గా, టెలివిజన్ షోలు నడిపిన యాంకర్గా, అలాగే ఒక క్రికెట్ జట్టు ఐపీఎల్ లాంటి, కోల్కతా నైట్ రైడర్స్ లాంటి టీంని కొని ఫ్రాంచైజ్ ఓనర్గా 17 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా ఆ టీం రన్ చేస్తున్నారంటే ఆయన ఎలాంటి బిజినెస్ మ్యానో, ఎలాంటి ట్యాక్స్ పేయరో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 1965 నవంబర్ 2 జన్మించిన ఈయన మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పొంది తర్వాత టెలివిజన్లో ఫౌజీ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి దివాన్ అనే సినిమాతో బాలీవుడ్ సినిమాకి, హిందీ సినిమాకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మకుటం లేని, తిరుగులేని మహారాజుగా బాలీవుడ్ని ఏలుతున్న ఏకైక హీరో బాలీవుడ్ బాదుషా షారూఖ్ ఖాన్. ఈ పేరే ఒక ప్రభంజనం. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో ఇండియా వ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తూ తన నేమ్ని, ఫేమ్ని పెంచుకుంటూ పోతున్నాడు షారూఖ్ ఖాన్. అలాంటి షారూఖ్ ఖాన్కి ఇంతవరకు ఇండియా సినిమా నుంచి ఉత్తమ నటుడు అవార్డు లేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే ఆయన నటించిన, నిర్మించిన సినిమాలకి కొదవే లేదు. కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టి ఎంతోమందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా జీవనోపాధి కల్పించిన ఏకైక హీరో షారూఖ్ ఖాన్. అలాంటి షారూఖ్ ఖాన్కి ఫస్ట్ టైం 71 నేషనల్ ఫిలిం అవార్డులో ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు. ఇది ఒక ప్రతిష్టాత్మక గౌరవంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇండియా చరిత్రలో 1000 crores మార్కు టచ్ చేసిన సినిమాల్లో టాప్ 2 సినిమాలు ఆయనే ఉండి అంటే ఆశ్చర్యం కలగమందు. అదే జవాన్ అండ్ పఠాన్. జవాన్ ఈ సినిమా సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తే ఈ సినిమా రికార్డులే కొలగొట్టింది. అలాగే ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక టాప్ హీరోగా, బాలీవుడ్ సినిమాని శాసించిన హీరోగా, ఇప్పటి వరకు మకుటం లేని మహారాజు, అలాగే ట్యాక్స్ పేయర్గా, రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్గా ఇప్పటి వరకు మనకు తెలిసిన షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాదుషా. అలాంటి బాలీవుడ్ బాదుషాకి ఇంతవరకు ఇండియన్ సినిమా నుంచి ఉత్తమ నటుడు అవార్డు లేదంటే ఆశ్చర్యం కలగమనదు. 33 ఏళ్ల సినిమా చరిత్రలో ఇంతవరకు ఉత్తమ నటుడు అవార్డు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పేరు ఇలాంటిది కాదు. అలాంటి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే 71వ నేషనల్ ఫిలిం అవార్డు ఫెస్టివల్లో ఫస్ట్ టైం ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు. అది కూడా సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ నిర్మించిన జవాన్ అనే సినిమాకి. అది కూడా పార్ట్నర్ సినిమా. పార్ట్నర్ మీద ఈ అవార్డు తీసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ ఫెయిల్ విక్రమ్ మాసే ప్లస్ షారూఖ్ ఖాన్ పార్ట్నర్షిప్ మీదుగా జాయింట్ మీద ప్రకటించిన ఈ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు ఫస్ట్ టైం షారూఖ్ ఖాన్కి వరించింది. ఇది ఈయనకి దక్కిన ప్రతిష్టాత్మక గౌరవం అనుకోవాలి. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు వస్తుందంటే కోట్లాది రూపాయల కలెక్షన్ రాబట్టినట్టే. ఇండియా వ్యాప్తంగా నాట్ ఓన్లీ హిందీ, అన్ని లాంగ్వేజ్లో ఈ మధ్య ఆయన రిలీజ్ చేస్తూ ఆయన నేమ్ని, ఫ్రేమ్ని పెంచుకుంటా పోయారని చెప్పాలి. రీసెంట్గా ఆయన నటించిన జవాన్, పఠాన్ దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయన నటించిన సినిమాల్లో టాప్ 10 సినిమాలు చూస్తే దివానా, బాజీగర్, మై నేమ్ ఈజ్ ఖాన్, చెక్ దే ఇండియా, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, జవాన్ అండ్ పఠాన్ ఇలాంటి ఎన్నో టాప్ మోస్ట్ సినిమాలు ఆయన నుంచి వచ్చినవే. ఆయన సినిమాలు నటించడమే కాకుండా నిర్మించిన సినిమాలు కూడా కోట్లాది రూపాయల కలెక్షన్ రాబట్టినాయి. ఇంతవరకు ఎక్కడ బ్యాడ్ నేమ్ లేని హీరోగా బాలీవుడ్ని ఏలుతున్న ఏకైక హీరో షారూఖ్ ఖాన్. ఇండియన్ సినిమా ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించి ఆయన గౌరవాన్ని పెంచిందని చెప్పాలి. ఇలాంటి బాలీవుడ్ బాదుషా మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని, మరింత మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఆయన ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరో వీడియో కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ మీ యువరాజ్.